కథామంజరి ఫిబ్రవరి 2024 శ్రావ్య సంచికకు సుస్వాగతం. కథ పసినికాయ. కలం వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారు. గళం సరస్వతి కర్వది. హరి హరి, ఇంకా లేవలేదా? ఇవాళ కృష్ణాష్టమి, బోలెడు పనులున్నాయి, త్వరగా తెవలాలి అంటోంది అన్నపూర్ణమ్మ. వేకువజాము కోడి కూయలేదు. పొద్దు పడవకుండా 3వ గంటకల్లా నిద్ర లేచి చేస్తున్న హడావుడది. ఈరోజు కృష్ణాష్టమి వంక అని కాని రోజూ ఇదే వరుస కదమ్మా మనసులో అనుకుంటూ, అమ్మా అది సరే గాని నిన్న వార్తాపత్రికలన్నీ చదివావా? అమాయకంగా అడిగినట్టుగా ఉన్న మాట మారుస్తున్నది అమ్మ పసిగట్టకూడదని ముక్కోటి దేవుళ్ళని మనసులోనే వేడుకుంటూ అన్నాడు. అవునరా హరి, ఈ కృష్ణాష్టమి సందడిలో పడి ఆ విషయమే మర్చిపోయాను సుమా. కృష్ణాష్టమిపై సారించిన దృష్టి ఇప్పుడు మరో క్లిష్టమైన సమస్యపైకి మళ్ళింది. ముంచుకొస్తున్న సమస్య గురించిన బెంగనంతా వెళ్లకక్కటం మొదలుపెట్టింది అన్నపూర్ణమ్మ. అమ్మకు కాఫీ ఇవ్వటాన్ని 5 దాకా వాయిదా వేయొచ్చునని దృష్టి మళ్లించిన హరికి ఇప్పుడు మరో సమస్య ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. అయినా సరే అమ్మ మాట కొట్టేయటం ఇష్టం ఉండదు. ఇదిగో హరి, మనం ఇంక ఇక్కడ ఉండటం క్షేమం కాదు. మన కల్పాకం రేవుకి దగ్గరలోనే ఆ చైనా వారి ఓడ నిలపబడింది. అది గూఢచారి నౌకని, లంకకే సమీపంగా ఉందని అనుకుని ఊరుకోవడానికి లేదు. దానివల్ల మనకు ముప్పు తప్పక రావచ్చు. అంచేత మనం మన ఊరు వెళ్ళిపోవడం మంచిది. వెంటనే సామాన్లన్నీ సర్దు కంగారుగా అంది. కాఫీని గంట పాటు సడలించడం కోసం చేసిన ప్రయత్నం మకాం మార్చడానికి వచ్చింది. 60 ఏళ్లుగా మద్రాసులో మకాం ఉంటున్న 86 ఏళ్ల అన్నపూర్ణమ్మ ఇప్పుడు ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది హరికి. బిగ్గరగా ఊపిరి పీల్చుకుంటూ కొత్త సమస్యను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాడు హరి. అలాగేనమ్మా, ఇంతలో నువ్వు బెంగ పెట్టుకోకు, ఏదో దారి దొరుకుతుందిలే. మరో 2 రోజుల్లో ఆ ఓడను తరలించాలని ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయిగా, సర్ది చెప్పాడు. తెల్లవారుచామున అమ్మను మాటల్లో పెట్టకపోతే 3వ గంటకే కాఫీ పెట్టమంటుంది. హైపర్ యాక్టివ్గా ఉన్న అమ్మ సంధించే ఎన్నెన్నో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేసుకుంటూ చెప్పలేకపోతే, నీకసలు ఉద్యోగం ఎవరిచ్చారు? బొత్తిగా ఏది తెలియకుండా ఉన్నావు అని అమ్మ పెట్టే 4 తింటూ ఉండటం హరికి షరా మామూలే. మొన్నటికి మొన్న ఉదయాన్నే 2వ గంటకు లేచి అది మధ్యాహ్నం అన్న వాదన. అమ్మన్నది సరి అని ఒప్పుకొని గుప్పెడి పెరుగన్నం తినిపించి పడుకోపెట్టవలసి వచ్చింది. అమ్మ ఈ రోజున కనీసం ఇలా ఉందంటే అది 4 ఏళ్ల సుదీర్ఘ ప్రయాస ఫలితమే. అమ్మ ఉన్న నాటి స్థితిని తలుచుకుంటే ఇంకా మనసు వికలమవుతుంది. ఆ సంఘటన ఇప్పటికీ హరి కళ్లల్లో మెదులుతూనే ఉంది. నాకు మందు అవసరం లేదు, అందరూ వెళ్ళిపోండి, నేను బతకను, నన్ను మీరెవరూ బతికించలేరు, బతికించని అవసరం లేదు. 3 ఏళ్ల నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా పొంగిన ఉప్పెన అది. భర్త కనుమూసిన నాటి నుంచి పసినికాయగా అల్లుకుంటున్న గూటిలోకి పట్టుపురుగు కూరుకుపోతున్నట్టు వెళ్లిపోయింది అమ్మ. తెలియని నిశ్శబ్దంలోకి జారుకుంది. తన వాళ్ళెందరూ చుట్టూ ఉన్నా ఒంటరినన్నట్టు, ఏవో చీకట్లు తనను ఆవరించినట్టు అనిపించేది. అది 50 ఏళ్ల అనుబంధం. మరి ఎలాంటి హెచ్చరిక లేకుండా ఒక్కసారి విడిపోయింది. తేరుకోవటానికి కొంత సమయం పడుతుందిలే అనుకున్నారు అయినవారు. కడుపున పుట్టిన పిల్లలు ఏమీ చేయలేకపోయారు. 13వ రోజు ఎవరి గూళ్లకు వారు ఎగిరిపోయారు. రోజులు సంవత్సరాలయ్యాయి, బరువుగానే సాగాయి. అన్నిటికీ ఓ హద్దున్నట్టే హరి ఓపిక హద్దులు దాటింది. చేజారిపోతున్న అమ్మ ఊపిరిని గట్టిగా పట్టుకుని కాపాడాలన్న ప్రయత్నంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాడు. కాని పరిస్థితి చూస్తుంటే ఆ ఆశ కూడా సన్నగిల్లింది. అమ్మది శారీరక సమస్య కాదు, మానసిక సమస్య. దీర్ఘకాలిక యత్నంతో కాని కొంతైనా మెరుగుపడే అవకాశం లేదని వైద్య నిపుణులు తేల్చేశారు. ఇంకా నిర్ణయం తీసుకోవాలి, మానవ ప్రయత్నం చెయ్యాలి. నా తల్లిని నేనే కాపాడుకునేందుకు నా వంతు కృషి చేశాన్న తృప్తైనా నాకు మిగలాలి.
ఏ ప్రయత్నము చేయకుండా అమ్మను పోగొట్టుకోలేను. మనసు నిండా బలాన్ని కూడగట్టుకుని డాక్టర్ గారి గదికి పరుగు తీశాడు శ్రీహరి. ఆమె డిప్రెషన్ స్టేజ్ దాటి ఇప్పుడు హిస్టీరిక్ స్టేజ్లో ఉన్నారు. మీరామెను ఒంటరిగా హ్యాండిల్ చేయటం ఇంపాసిబుల్. కూడగట్టుకున్న ధైర్యంపై చన్నీళ్లు కుమ్మరించినట్టు అన్నాడు డాక్టర్ వికాస్. లేదు డాక్టర్ గారు, నేను నిశ్చయించుకున్నాను. దయచేసి అమ్మని డిశ్చార్జ్ చేయండి, దృఢంగా చెప్పాడు శ్రీహరి. ఈ నిర్ణయం మీరు చేసే సాహసమే అవుతుంది. ఆపై ఆమె ప్రాణాల మీదకు వచ్చిన మమ్మల్ని ప్రయోజనం ఉండదు, నిష్ఠూరంగా అంటూ నిష్క్రమించాడు డాక్టర్ వికాస్. ముప్పై ఏళ్ల ప్రభుత్వ సర్వీస్ పూర్తయింది. రెండో ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా పదవీ విరమణను ఆమోదించమంటూ దరఖాస్తు పెట్టుకున్నాడు. నెల్లాళ్ల నోటీస్ సమయంలో ఉద్యోగ బాధ్యతలు తొలగిపోతాయి. సెలవు పెట్టేశాడు. నేను చేస్తున్నది చాలా పెద్ద సాహసమే. అయినా సరే పరిస్థితుల బలహీనతలకు లొంగిపోయి అమ్మను బలి చేయలేను. ఇదంతా అనవసరంరా అని అక్కయ్యలతో 4 మాటలు పడవలసి వస్తుంది. అలా అని అసలు ప్రయత్నమే చేయకుండా ఉండలేను. ఈ సాహసం నాదే. దీని పర్యవసానానికి నేనే బాధ్యుణ్ణి, దృఢంగా సంకల్పించుకున్నాడు. ఊపిరి ఆడటం మినహా ఇంచుమించు శవంలా పడి ఉన్న అమ్మను ఇంటికి తీసుకొచ్చాడు. ఏ విషయం గురించి చెల్లించని, ఏ మాటకు ఆసక్తి చూపని అమ్మను మామూలు మనిషిని చేయాలనుకున్నాడే కాని ఎలాగో తెలియలేదు. సతమతమయ్యాడు. అక్కయ్య, నాదో విన్నపం. అమ్మమ్మ ఏమి మాట్లాడదుగా, నే వెళ్ళి ఏం మాట్లాడతాను అనుకోకుండా వచ్చి స్పందించినా లేకున్నా 4 మాటలు చెప్పి వెళ్తూ ఉండమను. నాకది చాలు. నేను చేస్తున్న ప్రయత్నంలో ఇదొక్కటే నేను మీ నుండి ఆశించేది అన్నాడు. ఏమిటో వీడి పిచ్చి గాని, ఇక అమ్మలో సకారాత్మక మార్పు వస్తుందన్న ఆశ నాకు మాత్రం లేదు. మనసులోనే అనుకుంది పెద్దక్క కాచాయిని. బాహ్యంగా ఎన్ని చేసినా అమ్మ మారదు. అమ్మ అంతరంగ బలమొక్కటే ఆమెను మామూలు మనిషిని చేయగలదు. విషయం అర్థం చేసుకున్న క్షణం నుంచే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఫలితం ఉండవచ్చును, లేకపోవచ్చును. వెంట్రుక పోస మాత్రంగా ఉన్నా అందుకు చాలా కాలం వేచి ఉండాలని తెలుసు. అందుకు సిద్ధపడ్డాడు కూడా. అమ్మా, ఈ పుస్తకం చూడు. ఇందులో కథ ఎంత బాగుందో తెలుసా? 4 లైన్లు చదువమ్మా. నీకు ఇష్టమైన బేతాళుడి కథ ఉంది. చిన్నప్పుడు నాకు చందమామలో చెప్పేదానివి. ఎలాంటి చలనము లేదు. సరే, నేనే చదువుతాలే, నువ్వు విను చాలు అంటూ నెమ్మదిగా చదివాడు. రోజుకో గంటతో మొదలుపెట్టి పెంచుకుంటూ వెళ్లాడు. అలా నెలల తరబడి కథలు చదవడం అవుతోంది కాని ఏ మాత్రం చెలించలేదు అన్నపూర్ణమ్మ. హరి ఓర్పుకు జవాబుగా ఆమెలో చలనం కనిపించింది ఒక శుభదినాన. తనకిష్టమైన మరో కథకు చిన్నపాటి స్పందన చూపింది. మొదటి మెట్టు దాటాడు. ముందుకు సాగాడు. క్రమేపీ ఆమెలో ఆసక్తి పెరగటం జరిగింది. కరువులో అధిక మాసం అన్నట్టు అంతలోనే నీళ్లగదిలో కాలుజారి పట్టంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కళ్లు మూసుకుని మంచం మీదే ఉన్న అమ్మకు చదివి వినిపించటం కొనసాగుతూనే ఉంది. క్రమేపీ కొద్దిగా లేచి కూర్చోపెట్టి చదవమంటూ అలవాటు చేశాడు. నాకు చేతులు నొప్పిగా ఉన్నాయి, ఎక్కువసేపు పుస్తకం పట్టుకోలేను. బడికి వెళ్లటానికి మొరాయిస్తున్న చిన్నారిలా చేస్తున్న అన్నపూర్ణమ్మకు ఏమాత్రం తీసిపోని ముద్దు బిడ్డడే అతడు. అదే పట్టు తాను పట్టి, సరే నేను పట్టుకుంటాను, నువ్వు చదువు అన్నాడు. గంటల తరబడి కళ్ళెదురుగుండా పత్రికను పట్టుకుని చదివించాడు. బలవంతంగా మొదలైన అన్నపూర్ణమ్మ పుస్తక పఠన ప్రయాణం కొద్ది కాలానికి వ్యసనంగా మారింది. రోజుకు అవలీలగా 4 వార్తాపత్రికలు పూర్తి చేసేసి ప్రతి రాజకీయ విషయాన్ని కొడుకుతో చర్చించి విశ్లేషిస్తే కాని ఊరుకునేది కాదు. అంతగా మారిపోయింది. అవి చాలదన్నట్టు ప్రభ, జ్యోతి, స్వాతి పత్రికలు కూడా తెప్పించాల్సి వచ్చేది. అంత వేగంగా చదివేసేది. అమ్మలోని మార్పుని చూసి అక్కలు ముక్కున వేలేసుకున్నారు. అన్న కృషికి ఆనందిస్తూ అమ్మ మామూలైనందుకు సంతోషించింది చెల్లెలు కమల. అమ్మ అర్జెంటుగా రమ్మని నిన్న ఫోన్ చేసింది. నేను కాలేజ్కి వెళ్లి రావడం ఆలస్యమైంది.
రాలేకపోయాను. ఈయన ఆఫీస్కి వెళ్ళాక ఇదిగో ఇప్పటికి కుదిరింది. ఏం జరిగిందన్నయ్యా? చెల్లెలు కమల అడిగింది. నిస్తేజంగా ఉన్న హరి కమల ప్రశ్నలకు సమాధానంగా ఆమె చేతిలో ఓ కాగితాన్ని పెట్టాడు. అమ్మ ఉత్తరం అది. కమల, భూమి మీద నాకు నూకలు చెల్లిపోతున్నాయి. 2 రోజుల నుంచి తెలుస్తోంది ఇక నేను ఎక్కువ కాలం బతకను. హరి ఒట్టి అమాయకుడు. 24 గంటలు నాతోనే గడుపుతూ వాడికంటూ ఓ ప్రపంచాన్ని కూడా సృష్టించుకోలేదు. నేను లేకపోతే ఒక్కసారిగా బ్రతుకు శూన్యమైపోతుంది వాడికి. పసినికాయగా మారిపోకుండా నన్ను కాపాడి నా ఆయుష్ని ఇన్నాళ్లు నిలిపినవాడు ఇప్పుడు అలా అయిపోతాడేమో అని బెంగగా ఉంది. వాడలా అయిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నా ఈ కోరిక పెద్దదే అయినా అందరిలోకి చిన్నదానివైన నువ్వు దాన్ని మన్నించగలవన్న ఆశతో ఉత్తరం రాస్తున్నాను. ఆ పసి మనసుని చూసుకుంటావు కదూ. నన్ను చంటి పిల్లను చేసి చూసుకుంటున్నా అనుకున్నాడు ఆ వెర్రినాగన్న. వాడి గారాంతో నేను చంటిపిల్లనే అయ్యాను. కాని అమ్మ మనసు వాడి గురించి ఆలోచిస్తూనే ఉంటుందని వాడికి తెలియనివ్వనే లేదు. నా మాటను మన్నిస్తావని ఆశిస్తూ మీ అమ్మ. నీ కడుపున పుట్టిన మేమందరము ఆశ వదులుకుని ఎవరి సంసారాల్లో వాళ్ళు తల మునకలైనప్పుడు నీ కోసం ఆరాటపడి నిన్ను మామూలు మనిషిని చేయాలని పూనుకున్నాడు అన్నయ్య. ఆ సాహసం నాకు తెలియంది కాదు. ఉద్యోగాన్ని వదిలివేశాడు. ఒకరి వల్ల అంతటి పని అసాధ్యమైన వారుస్తున్న డాక్టర్లతో పోరాడి తానొక్కడు నిన్ను మామూలు మనిషిని చేశాడు. అటువంటి అన్నయ్యను నేను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటానమ్మా. నీ అమ్మ ప్రేమనంతా ఈ జాబులో రంగరించి పోసావు కదమ్మా. పసినికాయగా తన చుట్టూ అల్లుకుపోయి అందులో బందీ అయ్యే పట్టు పురుగుగా అన్నయ్యను మారనివ్వనమ్మా. కనులు ధారాపాతమవ్వగా అమ్మ పార్థివ దేహానికి నమస్కరించుకుంటూ అంది కమల. కథామంజరి ఫిబ్రవరి 2024 శ్రావ్య సంచిక నుంచి పసినికాయ కథ విన్నారు. కలం వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారు. చదివింది సరస్వతి కరవది.